హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మార్నింగ్ గుడికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు ఏకాదశి కదా, బుధవారం. ఇంకా పిల్లలు, నేను, అతను నలుగురు కలిసి వెళ్తున్నాం అనమాట. మార్నింగే ఇంకా లేచాను. 4:30కి లేచాను. 4:30కి లేచి పూజ అంతా చేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే లేచారు. ఇప్పుడు టైం అయితే 6 అయిందనమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. వస్తాను మళ్ళీ గుడి నుంచి. మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, వీలైతే గుడి దగ్గర కూడా వీడియో తీస్తాను. వీలైతే ఈరోజు ఖాళీ ఉంటుందో ఉండదో, ఏకాదశి కాబట్టి. ఓకేనా? అన్నీ ఇక్కడ పడేశారు. రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎత్తుకుతారు. మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చామండి. అక్కడైతే చాలా క్రౌడ్ ఉందన్నమాట. అందుకే ఇంకా అక్కడైతే వీడియో తీయలేకపోయాను అనమాట. అందుకే ఇంటికి ఇంకా 1 అవర్ అయింది కరెక్ట్గా మేము వెళ్ళొచ్చేటప్పటికి. టైం అయితే 11:30 అవుతుందండి. ఇప్పుడు రైస్ అయితే పెట్టాను అనమాట మా అమ్మాయికి, నాకేని. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పార్టీ అంటే ఈరోజు అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు ఇప్పటి నుంచే పార్టీలు. పప్పు అయితే పెడుతున్నాను అనమాట. నేనైతే ఈరోజు ఒక పూటే తింటాను రైసు. మార్నింగ్ ఏం తినలేదు. గుడి నుంచి వచ్చాక కొంచెం పాలు తాగాను అంతే. పప్పు పెట్టేస్తే ఇంకా కొంచెం రైస్, పప్పు, అన్నం తినేస్తే అయిపోద్ది అనమాట. ఈరోజు ఆనియన్ కూడా తినను. వెల్లుల్లి, ఉల్లి ఏమి తినను అనమాట. మా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు లేరు అనమాట. పెద్ద మగాళ్ళు ఇద్దరు లేరు. ఆడవాళ్ళం ఇద్దరమే ఉన్నాం. అతనికైతే ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు. టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. అక్కడ పులిహోర అనేది తెచ్చారనమాట. తెచ్చుకున్నాము గుళ్ళోది. అది పిల్లలకు పెట్టేశాను బ్రేక్ఫాస్ట్గా. అతనైతే ఏం తినలేదు. కొంచెం ప్రసాదం అని కొంచెం తిన్నారు. నేనైతే గుళ్ళో తీర్థం తీసుకున్నానని ఇంకా రైస్ కదా, పులిహోర అని ఇంకా నేనైతే పులిహోర అయితే తినలేదన్నమాట. పిల్లలకు పెట్టేశాను. టిఫిన్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. అదే టిఫిన్ కింద అయిపోయింది. కీర్తి డోర్ కొట్టుకుంటుంది. పాత సినిమా అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. మిస్సమ్మ సినిమా, ఎన్టీఆర్, సావిత్రి. బాగుంటుంది. పప్పు అన్నం పెట్టాను. లేవచ్చు కదా పైకి. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం. పప్పు అయిపోయింది. ఉప్పు సరిపోయిందా? పప్పు, అన్నం. టైం అయితే 3 అయిందండి. భోజనాలు అయిపోయి మిస్సమ్మ సినిమా అయితే కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇగో ఈమెకి జడ వేస్తున్నా. ఈమె బయటికి వెళ్తుందంట ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చామండి. రోజు మార్కెట్ అని అనుకోకండి. మొన్న వెళ్ళాము, మార్కెట్ ఫుల్ తడిసిపోయి వచ్చామన్నమాట. అందుకని ఈరోజు మళ్ళీ వెళ్ళామన్నమాట మార్కెట్కి. కూరగాయలు అయితే తీసుకొచ్చాము. 2 బ్యాగులు చూపిస్తాను మీకు. అదేంటో కూరగాయలు అంటే అదొక, మార్కెట్ అంటే అదొక పిచ్చి నాకు. ఏదో దాహం ఉంది. వాటర్ తాగేయాలి తొందరగా. ఇదిగోండి కూరగాయలు. మెంతాకు అనమాట ఇది. టమాటాలు అంట 100 రూపాయలు అంట కేజీ. 1/2 కేజీ తీసుకున్నాను. అవి ఉన్నా కుళ్ళిపోతున్నాయి. ఇదొక 1/2 కేజీ అల్లం వెల్లిగడ్డ. మునగాకు అందరికీ ఫ్రీగా దొరికితే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామే. మునగాకు ఏం చేస్తాం. ఇందులో ఒక బెండకాయ ఉండిపోయింది.
బెండకాయ, బీరకాయ అయిపోయింది. ఇంకొక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ కూడా తెచ్చిస్తే అయిపోద్ది. చిక్కుడుకాయలు, పువ్వులు దేవుడికి, పపాయ పిల్లలకి, క్యాప్సికమ్, ఆనియన్స్, ఏంటది, పచ్చిమిర్చి, ఇంకొకటి ఏదో ఉంది, మెంతాకు, సారీ అదేంటది, కొత్తిమీర. పువ్వులు అయితే ముందు ఫ్రిడ్జ్లో పెట్టియాలి. కాపీ కొట్టినా ఏం కొట్టినా దేవుడు అలాంటి వాళ్ళకే చూస్తాడ్రా. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఖాళీ ఉందో లేదో చూడాలి ఇవన్నీ సర్దుకోవడానికి. కొన్ని అయితే కవర్లు, ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే కవర్లు ఇస్తారనమాట. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. మా టిఫిన్లు అన్నీ అయిపోయాయి అనమాట. పిల్లలు ఇంకా వచ్చేసారు, కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు కూడా టిఫిన్ చేసేసారనమాట. నా ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.